పోలీసులతో సమానంగా శ్రమిస్తున్న ఉద్యోగ భద్రత లేని 5 లక్షల మంది హోంగార్డుల కోసం పాత చట్టాలను సవరించి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ హోంగార్డుల సంక్షేమ సంఘం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించింది. తెలంగాణ రాష్ట్ర హోంగార్డుల సంక్షేమ సంఘం కోసం కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్ ఆఫీసర్స్ నారాయణ రెడ్డి, నర్సింగ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ హోంగార్డుల సంఘం కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా హోంగార్డులకు సంబంధించి ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా ప్రత్యేకంగా కలిసి ఒక వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థలకు చర్మగీతం పాడాలని, ప్రత్యేకించి హోంగార్డుల విషయంలో ఉద్యోగ భద్రతకు సంబంధించి అయితే చట్టానికి అయితే సవరణ చేయాలని కూడా ప్రత్యేకంగా ఆ సంఘం అధ్యక్షుడు కుప్పాల అశోక్ విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి హోంగార్డులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా వినతి పత్రంలో స్పష్టంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలమైన వైఖరిని ప్రకటించాలని కూడా చట్టానికి సంబంధించి అవసరమైతే సవరణ చేసైనా సరే చట్టానికి ఉన్నాయన్న లోసులు కూడా తొలగించి హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కుప్పాల అశోక్, గంగాపురం కిషన్ రెడ్డి అయితే కోరడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 5 లక్షల మంది హోంగార్డులు విన్న విషయాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి అశోక్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రత్యేకించి ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, శాంతి భద్రత సమస్యలు ఉండొచ్చు, ఇతరత్ర అన్ని విధులకు సంబంధించి అయితే పోలీసులతో సమానంగా హోంగార్డులు పనిచేస్తున్నారని కూడా ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థ పేరుతో తక్కువ జీతాలు ఇస్తూ వాళ్ళ కుటుంబాలను కూడా హోంగార్డుల జీవితాలతో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిన విషయాన్ని అయితే కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. హోంగార్డుల ఆర్థిక పరిస్థితులను, అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యుల సామాజిక స్థితిగతులను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ నిర్ణయాన్ని అయితే ప్రకటించాల్సిన ఒక చారిత్రకమైన అవసరం అయితే ఉందని కేంద్ర మంత్రి దృష్టికి అయితే ఆయన తీసుకువెళ్ళడం జరిగింది. మానవతా హృదయంతో తాము చేసిన విజ్ఞప్తిని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా తదనుగుణంగా చర్యలు అయితే తీసుకోవాలని తెలంగాణ హోంగార్డుల సంఘం తరఫున ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. పలుమార్లు దీనికి సంబంధించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ఈ విషయం తీసుకెళ్తున్నప్పటికీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఈ విషయంలో రంగంలో దిగి హోంగార్డుల విషయంలో, ముఖ్యంగా ఉద్యోగ భద్రత విషయంలో, అదేవిధంగా చట్ట పరిరక్షణ విషయంలో కూడా చొరవ తీసుకొని తగిన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరాన్ని అయితే గట్టిగా ఆయన ఒక గుర్తు చేయడం అయితే జరిగింది. వాలంటీర్ వ్యవస్థ వల్ల బొదుగులేని జీవితాలతో శ్రమ దోపిడీకి హోంగార్డులు గురవుతున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేస్తూ తీవ్రమైన ఆందోళన అయితే వ్యక్తం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం ద్వారా ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక సమర్థవంతమైన, ఒక అర్థవంతమైన నిర్ణయాన్ని అయితే తీసుకొని త్వరలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలని సందర్భంగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి తెలంగాణ హోంగార్డుల సంఘం తరఫున కుప్పాల అశోక్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది.